హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో లేస్ చిప్స్తో బాగా వైరల్ అయిన వీడియో ఏంటంటే కోడిగుడ్డు ఉడకబెట్టి హాట్ వాటర్లో ఈ లేస్తో పాటు చేసిన వంట అండి. ఫోన్ తెరిస్తే ఇదే వంట వస్తుంది, వేరే వంట అయితే రావటం లేదు. మా పిల్లలు అయితే ఈ హాలిడేస్లో చూసి అమ్మ ఇది చెయ్యి ఎలా ఉంటుందో టేస్ట్ అని అన్నారు. సరే మా పాప అడిగింది కదా అని చెప్పి చేసేదాన్ని. ఇప్పుడైతే ఒక కోడిగుడ్డు కొట్టేశానండి. పెద్ద ఖర్చు ఏం లేదు కాబట్టి సరే చేస్తానని అన్నాను, వేస్ట్ అయినా పర్వాలేదు అనుకొని. మనీ ఒక పచ్చిమిరకాయ, ఒక ఎర్రగడ్డ సన్నగా కట్ చేసుకొని ఒక టమోటా వేసాను. ఆ తర్వాత బాగా కొంచెం మిక్స్ చేయాలండి దాన్ని. అందుకు ఇప్పుడు కొంచెము సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసేసి బాగా మిక్స్ చేస్తారు. మిక్స్ చేసేసి నాకు కొంచెం సాల్ట్ తక్కువైనట్టుంది, కారం కూడా వేసుకొని ఉంటే బాగుండేదేమో. సాల్ట్ కొంచెం తక్కువైంది దాంట్లో. బాగా కలిపేసానండి. బాగా మిక్స్ అవ్వాలి, ఆనియన్స్ ఆ చిప్స్ అంతా బాగా మిక్స్ అవ్వాలి. అందుకనేసి బాగా మిక్స్ చేశాను. మిక్స్ చేసి ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని టైట్గా ఆ రబ్బర్ బ్యాండ్ వేసేస్తున్నానండి. రబ్బర్ బ్యాండ్ తీసుకున్నాను. ఆ రబ్బర్ బ్యాండ్ వేసేసి వేస్తారనుకుంటున్నాను, మళ్ళీ కలరిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇది మిక్స్ అయిందో లేదో అని బాగా డౌట్గా ఉంది. అందుకోసమే 2-3 సార్లు డౌట్ వచ్చి ఇదేదో కొత్త వంటకము, అందుకనే సరే అని ఒక డేక్షలో నీళ్ళు పెట్టుకున్నానండి. ఉడికి నీళ్ళు పెట్టుకొనేసి ఇప్పుడు పెట్టేసినాను దానిపైన. ఇది 10 నిమిషాలు బాగా కుక్ అవ్వాలండి. కుక్ అయింది. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఎలా ఉందని చూద్దారి. నాకు ఈ వంట పైన బాగా డౌట్గా ఉన్నది, ఏం వంట ఈ వంట అనేసి. మనకు వచ్చిన వంటలు అయితే ఎలాగోలా చేయొచ్చు, రాని వంటలతోనే పెద్ద తిప్పలు పడాల్సి వస్తుంది. ఇదైతే చూడండి, ఈ కోడిగుడ్డు అయితే ఉడికిందండి. వెనకాల పక్క మాత్రం బాగా ఉడికింది, ముందు పక్క అయితే ఉడకలేదు, కుక్ అవ్వలేదు. అందుకనేసి మళ్ళీ ఉడకబెట్టాను నేను ఒక 5 మినిట్స్. ఇప్పుడైతే బాగా కుక్ అయిందండి. ఇదైతే టేస్ట్ అయితే ఏం బాగాలేదండి, నిజంగా నాకైతే నచ్చలేదు. మా పిల్లలకైతే వాళ్ళు చెప్పిన వంట కదా, మా అమ్మ చేసిందని బాగుందని చెప్పి తిన్నారు.